మార్కాపురంలో బస్సు దగ్ధం ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు కలిగిరికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ బస్ దగ్ధం కావడంతో హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయం మూసి ఫోన్ ఆపేసి ట్రావెల్స్ యజమాని తప్పించుకున్నట్టు తెలిసింది. ప్రయాణికుల వివరాలు ఇవ్వకుండా తప్పించుకోవడంతో వింజమూరు వాసులు ఆందోళన చెందారు. మార్కాపురంలో బస్సు దగ్ధం ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు కలిగిరికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. కలిగిరిలోని హరికృష్ణ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయం మూసి ఫోన్ ఆపేసి ట్రావెల్స్ యజమాని తప్పించుకున్నట్టు తెలిసింది. ప్రయాణికుల వివరాలు ఇవ్వకుండా తప్పించుకోవడంతో వింజమూరు వాసులు ఆందోళన చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ మురళీకృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, అక్కడ యాజమాన్యం బస్సుకి చెందినటువంటి వాళ్ళు ఎవరున్నారో అసలు అందుబాటులో లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి పరిస్థితి అక్కడ? ప్రతిభ, అయితే హరికృష్ణ ట్రావెల్స్ ఇది నెల్లూరు జిల్లా వింజమూరుకి చెందినటువంటి ట్రావెల్స్. ఇతను బస్సులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా ట్రావెల్స్ నడుపుతూ ఉంటాడు. అయితే నిన్న రాత్రి ఘటన జరిగిన వెంటనే అతను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తోంది. తన కార్యాలయాన్ని కూడా మూసుకొని ఫోన్ కూడా ఆపేసి వెళ్ళిపోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇంతలో మృతుల వివరాలు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా 26 మందికి మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ప్రధానంగా రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే ఈ బస్సుకి సంబంధించి మరమ్మతులు చేపట్టున్నారు. అయితే బస్సు సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ యజమాని మాత్రం ఈ బస్సుని అదే విధంగా తిప్పుతుండడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బస్సు కండిషన్ పైన ఇప్పటికే ప్రయాణికులు కూడా ముందుగానే ఆందోళన వ్యక్తం చేసినట్లుగా నిన్న రాత్రి తెలుస్తోంది. ఎందుకంటే బస్సు స్టీరింగ్ కూడా స్ట్రక్ అయిపోయింది, అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి ఎర్రగొండపాలెం వద్ద దాదాపు గంట సేపు కూడా నిలిచి మరమ్మతులు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బయలుదేరిన కొంత సమయం తర్వాతే మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోరం జరిగినట్లుగా స్పష్టమవుతోంది. బస్సు డ్రైవర్ ను అధికారులు విచారిస్తే తప్ప ఈ స్టీరింగ్ స్ట్రక్ అయిన సంబంధించి వివరాలు కూడా వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించి ఆ కార్యాలయం కలిగిరి దగ్గర ఉంటుంది. వింజమూరు మండలం కలిగిరి ప్రాంతానికి ఇప్పటికే వింజమూరుకి సంబంధించినటువంటి వాసులు కూడా చేరుకున్నారు. ఆయన వివరాలను పూర్తిగా ఇవ్వకపోవడంతో కొంత ఆందోళన అయితే కొనసాగుతోంది. అయితే నెల్లూరు జిల్లాలోని వింజమూరు, కలిగిరి ఈ ప్రాంతాలకు చెందినటువంటి దాదాపు 15 మందికి పైగా కూడా ఈ బస్సు ప్రయాణికుల్లో ఉన్నారు. వీరిలో ఒకరు, అంటే నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మిగిలినటువంటి వారు ఒకే కుటుంబానికి చెందినటువంటి 4, మరో కుటుంబానికి చెందినటువంటి 3 కూడా తీవ్ర గాయాలు పాలవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రులకి, అటు మార్కాపురం ఇటు ఒంగోలు ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రమాదానికి గల కారణాలపైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతిభ, అయితే మురళి, గతంలో కూడా ఈ ట్రావెల్స్ కి సంబంధించి చాలానే కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి వాళ్ళు మళ్ళీ ఇది స్టార్ట్ చేయడానికి అసలు అధికారులు ఏం చేస్తున్నారు?
అఫ్ కోర్స్ ఇప్పటికే మనం చూసిన కర్నూలులో కూడా ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో దాదాపు 20 మంది మీద కూడా పైగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఘటనలు జరిగినటువంటి సందర్భంలో మాత్రమే రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేయడం, ఆ దాడులు చేసినటువంటి సందర్భంలో కేవలం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వారిపైన కేసులు నమోదు చేయడం తప్ప ముందుకు అడుగులు వేయలేనటువంటి పరిస్థితి. హరికృష్ణ ట్రావెల్స్ పైన జనవరి నెలలోనే కొంత మరమ్మతులు అయి ఉన్నాయి. దీంట్లో ఫిట్నెస్ కూడా సరిగా లేదంటూ అధికారులు తేల్చినప్పటికీ దాన్ని పూర్తిగా వదిలేశారు. దాంతో మళ్ళీ తిరిగి ఆ ట్రావెల్స్ నేను ప్రారంభించడం, ఆ ట్రావెల్స్ కి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చి రోడ్డు ప్రమాదంలో దాదాపు 13 మందికి పైగా సజీవ దహనం కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రవాణా శాఖ అధికారులు మాత్రం దీనిపైన ప్రత్యేక చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ రహదారుల పైన కొన్ని వాహనాలని ఆపడం, అక్కడ చేతి మామూలు తీసుకొని వదిలేయడం తప్ప ఇలాంటి ప్రైవేట్ బస్సులో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎలా ఉన్నాయి అనే దానిపైన ఫిట్నెస్ పైన మాత్రం దృష్టి పెట్టకపోవడం శోచనీయం అని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బస్సు ప్రయాణాలు అయితే ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.